మీ గ్రామానికి వచ్చినప్పుడు మండే ఎండలో సైతం ఉరిమే ఉత్సాహంతో మీరందరూ స్వాగతం పలికినందుకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మన గెలుపు ఒక చారిత్రక అవసరం. రాయదుర్గం బాగుపడాలంటే నేను గెలవాలా, రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. దీంట్లో రెండో ఆలోచనే లేదు. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో రాయదుర్గం నియోజకవర్గానికి 4,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఎక్కడ చూసినా మనం వేసిన సిమెంట్ రోడ్లు, మనం వేసిన తారు రోడ్లు, మనం కట్టించిన ఇల్లు, మనం కట్టించిన స్కూల్ బిల్డింగులు, రక్షిత మంచినీటి పథకాలు తప్ప 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ గ్రామానికి ఏ రకమైన కార్యక్రమం జరగలేదనేది మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఈ ఊర్లోనే ఎన్నో ఏళ్లుగా సంచార జీవనం సాగించే వాళ్ళకు కూడా మనం ఇల్లు కట్టించాము, కాలనీ కట్టించాం. అంటే ఎక్కడ పేదరికం ఉంటుందో అక్కడ తెలుగుదేశం ఉంటుంది, ఎక్కడ పేదలు ఇబ్బందుల్లో ఉంటారో అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకు తోడుగా ఉంటుంది అనే దానికి మనం కట్టించిన ఇల్లే పెద్ద ఉదాహరణ. ఇక్కడ ఈ గ్రామంలోనే 150 ఇల్లు కట్టించాం. నేను అడుగుతాను 5 ఏళ్లలో ఎన్ని ఇల్లు కట్టించినాడని. బిల్లులు పిఎంఏవై కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనకు చరమగీతం పాడే అవకాశం మీకు వచ్చింది. చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు ఉప్పు, పప్పు, చింతపండు, మిరపకాయలు, మంచి నూనె రేటు ఎట్లుండే? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మంచి నూనె 80 రూపాయలు ఉండేది 180 రూపాయలు అయిందా లేదా తల్లి? గ్యాస్ సిలిండర్లు 630 నుంచి 1100 పెరిగినాయా లేదా? ఇంకా కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాడు? లెక్కలేని సార్లు పెంచినాడు. చంద్రబాబు సారు 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు, ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలే. మరి జగన్ వచ్చి 9 సార్లు పెంచినాడు. ఎట్లా ఇట్లయితే బతికేది ఎట్లా, బట్ట కట్టేది ఎట్లా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేదల వ్యతిరేకి. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేకమైన పరిపాలన. ఈ పరిపాలనకు స్వస్తి పలికి ఒక మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇందాక మన సర్పంచ్ ఒన్నూరు స్వామి చెప్పినట్లు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం తల్లి. మీరు గ్యాస్ కొనే పనే లేదు. గవర్నమెంట్ ఇచ్చే గ్యాస్ తోనే మీరు వంట చేసుకోవచ్చు సంవత్సరం.